నమస్తే అండి. పెద్దలకు చిన్నలకు పేరు పేరు మీద గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నల కాని పెద్దల వరకు ఆరోగ్యాలతో ఆనందంగా తల్లిదండ్రులతో పచ్చగా కుటుంబం పాడి పంటలతో విరజల్లాలని సకల దేవతను వేడుకుంటున్నాను. అలాగే నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. బాగా అయినండి. ఇప్పుడు కుటుంబంలో ఎవరికొకరికి జ్వరం వస్తుంది, అవునా? లేకపోతే గుండెల నొప్పి వస్తుంది అనుకోండి, లేకపోతే కాళ్ళు చేయ పడిపోద్ది అనుకోండి, వాళ్ళొక్కరికే పూజ చేయాలి, వాళ్ళ వరకే డబ్బులు తీసుకోవాలి, అవునా? నేను అలా చేయను. కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెడతా. ఒక్కళ్ళకి చేసినా అదే ఖర్చు, అంతమందికి చేసినా అదే ఖర్చు. అందుకనే నేనేం చేస్తానంటే, చాలామంది నన్ను స్వామి ఒక్కడ బాగపోతే నువ్వు అందరికీ చేస్తాను ఏంటి స్వామి అన్నారు. బాబు, జ్వరం వచ్చింది, నీకు తగ్గగా ఇంకోళ్ళకి వస్తుంది, అలాగా దగ్గు వస్తుంది, ఏమో దగ్గర ఇంకోళ్ళకి వస్తుంది. ఓకే స్వామి, ఈ శక్తులది ఏంటంటే మీ కుటుంబం నాశనం కావాలని చాలామంది కూడా మీరు గేదె వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, నాశనం అయిపోవాలని చేస్తూ ఉంటారు. లేదు ఒక మొక్కజొన్న చేను వేస్తున్నారు, ఆ పంట నాశనం కావాలని చేస్తారు. లేదు ఒక వంకాయ చేను వేస్తున్నారు అనుకోండి, ఏదైనా పంట నాశనం. లేదు వ్యాపారం, పళ్ళ వ్యాపారం పెట్టావు, యాపిల్, దాచాకాయలు, కమలాకాయలు అమ్ముతున్నావు, అది నాశనం. ఇలాగ చేసే విష ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి ప్రపంచం మీద. అర్థమైందా? నువ్వు ఎంత చేసినా అక్కడక్కడే. దీనికి పరిష్కారం ఏంటో చెప్పమంటారా? బాగా వినండి, చెవులతో గట్టిగా వినండి. పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని, ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని, మేము ముస్లిమ్స్ అంటారు ఖురాన్ చదువుకుని నమాజ్ చేసుకెళ్ళండి. కాదండి మేము చర్చికి వెళ్తామంటారు, చక్కగా ప్రార్థన వెళ్ళిపోండి, ఎవరు వంతు వాళ్ళే. కాదండి మేము ఎందుకు పూజ చేస్తున్నాము, ఎన్నో సంవత్సరం పాటు చేస్తాం లేదంటారు. సరే, అలా ఒకళ్ళు ఫోన్ చేశారండి, మా చూద్దాం రమ్మని. వెళ్ళానండి. వెళ్ళేపటికి ఇగండి, ఇది గోల్డ్ నాంతాడు 2 పేటలు ఉంది. ఇగోండి ఇంతలా ఉంది ఒక్కో చెవుకి. ఆమెకి ఒక పచ్చరాయుడు పెట్టారండి, దీనికి బంగారపుది, దీనికి కళ్యాపంగా పెట్టింది. వచ్చావా స్వామి, ఎంత చూడు మాదా ఉంది. అబ్బో, ఓహో, చాలా హ్యాపీగా మాట్లాడించారు, నన్ను సంతోషం అనిపించింది. ఒక కుర్చీ వేశారండి, దాంట్లో కూర్చుంటే నేను పూజారినా నాకే పట్టొచ్చు దరిద్రం, అంత శుభ్రంగా ఉందండి బాబు. లోపలికి అడుగు పెడితే ముంజు వాసన. డబ్బులు మాత్రం ఇన్నుండయి బ్యాంకులో, అర్థమైందా? ఒడ్డు బస్తాలు ఇన్నుండయి. ఇల్లు చూస్తే పాడు వాసన, ఎక్కడ బూజు అక్కడే, ఇడిచిన బట్టలు ఏమీ లేవు. ఆ ఈశాన్య మూల ఎంత కుప్ప పెట్టారు బట్టలు. ఏంటండి అన్నాను. అయ్యి రాత్రి మా అమ్మాయిలు చెల్లారండి, అక్కడే పెట్టేసాం ఆ బట్టలు. ఓకే, రోజు పూజ అసలు వారానికి ఒకసారి గట్టి చేస్తామని చెప్పేశారండి బాబు. వారానికి ఒకసారి గట్టి చేస్తారండి పూజ, చూసారా? ఓకే, ఏంటి స్వామి మా తేడా అన్నారు. ఏమి లేదమ్మా, మీరు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పూజ చేసుకోండి. మాకు బాగోలేదండి అన్నారు. ఆరోగ్యాలు తేడా వచ్చేస్తాయమ్మా, మీరు హాస్పిటల్ తిరుగుతున్నారుగా. తిరుగుతున్నామండి. ఓకే ఓకే, సరే, మరి కాస్త నేను చేయమంటే పూజ చేసి పెడతాను. ఎంత అవుతాయి అన్నారు. అవుతాయి అమ్మంటే అంత డబ్బులు అవుతాయా? సరే సరే అండి, అంత కాదులేండి, ఏదో జోక్ అన్నాను. చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మీరు కానీ చేసుకోండి అన్న. భలే చెప్పావు స్వామి అన్నారు. 1000 రూపాయలు నాకు చేతులు పెట్టారు. వెనక తిరిగి చూస్తే నా చెప్పుతో కొట్టండి మిమ్మల్ని, మీరు నన్ను చూసారా? అలాగే భగవంతుడికి సేవ చేసి మాకే పంగనామాలు పెడుతున్నారు.
ఇవాళ నరసింహ గుడికి వెళ్ళానండి. ఎవరు కూడా ఆడ భక్తితో వస్తున్నట్టు నాకు తగల. సెల్ఫీలు లేదండి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు వచ్చే రోజులన్నీ కూడా 5 నిమిషాల్లో ఉడికిందా, 2 నిమిషాల్లో తిన్నామా, 3 నిమిషాల్లో ఇగోండి సెల్ ఆన్ చేసామా, ఓకే వీడియో బాగున్నావా, రేపు పొద్దునే గుడిపోతున్నా, గుడికి పార్కు. ఇలాంటివి అండి మీకు తెలియకుండానే మీరు చేసుకునే పాపాలు అంటారు. అర్థమైందా? ఇంత పర్టికులర్గా, ఇంత స్పష్టంగా, ఇంత అర్థమయ్యేలాగా మీకు చెబుతున్నానంటే ఒక్కసారి తల్లులారా, తండ్రులారా ఆలకించి నా మొర మీరు నా కోసమైనా కాస్త పూజ చేసుకోండి అమ్మా, నా అందు దయించి. ఓకేనా? అలాగే ఎంతోమంది కాపాడా కాదు. ఏం స్వామి మీరు ఒకసారి రాండి స్వామి అన్నారానికి వస్తాను. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటాయి. మీకు ఏమైనా చేతబడి చేశారా, గాలి దూలు పట్టిందా, శక్తులు పట్టినాయా, మొత్తం తప్పించేస్తాం. ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. పొద్దున్నే నా వీడియో చూడండి, మీకు కొన్ని దినదలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, ఛాలెంజ్. జై నాథ్. లక్ష్మీ నారసింహాయ నమః, రాజ్యలక్ష్మి తల్లి నమః, సంజయలక్ష్మి తల్లి నమః, గండాలయ స్వామికి, పానకాల స్వామికి జై. ఓం భూమాతా की జై. ఓం సూర్య భగవాన్ की జై, చంద్ర భగవాన్ की జై, అమ్మా తల్లికి జై, మమగన్నమా తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నాదండి నాగుకి జై, నాగమ్మ తల్లి నమః. ఓం విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర బెళయపత్ర వసపత్రే నమః. ఓం కృష్ణమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి జై, దుర్గా భవానికి, గౌరీశ్వరి తల్లికి, సకల శక్తులకి, సకల దేవతల్ని వేడుకున్నాను. అమ్మ తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై, నా తల్లి కామాఖ్యకి జై, అమ్మ తల్లికి జై మాత. ఓం భాగవతే నమః. జై నా తండ్రి నాగుకి జై, నా తల్లి కామాఖ్య తల్లికి జై, అమ్మ తల్లికి జై మాత. జై తల్లి. ఓం నా తండ్రి నాగుకి జై, నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం భగవాన్ की జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లక్ష్మమ్మ వారికి జై. ఓం లక్ష్మమ్మ వారికి జై, మమగన్నమా తల్లికి జై, లక్ష్మమ్మ వారికి జై. ఓం ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ. ఓం నమః శివాయ. జై తల్లి మాతాకి జై. నాగు ఓం భగవాన్ కి, సకల దేవతలను వేడుకున్నానమ్మ తల్లి మాతాకి, సకల తల్లులు వేడుకున్నమ్మ తల్లి మాతాకి జై. జై కమక తల్లి, జై మాత.